హాయ్ అండి, అందుకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మీకోసం సోనాలికా డిఏ 740 బండి అనమాట. సెకండ్ హ్యాండ్లో అయితే అమ్ముతున్నారు. వెహికల్ యొక్క మోడల్, ప్రైస్, లొకేషన్ డీటెయిల్స్ అనేది చెప్తాను. అక్కడ మిస్కోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీ దగ్గర కూడా వెహికల్స్ అమ్మాలనుకుంటే ఫొటోస్ డీటెయిల్స్ పంపించండి. మీరు పంపించాల్సిన నెంబర్ వచ్చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఏదైతే ట్రాక్టర్ గైడ్ సంబంధించిన నెంబర్ అయితే ఉందో ఆ యొక్క నెంబర్కి మాత్రమే పంపించండి. ఇది నా నెంబర్ అనమాట. మీరు ఫోన్ చేస్తే కలవదనమాట. ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయడం కానీ, వాట్సాప్లో ఫోన్ చేయడం అయితే కుదురుతుంది కానీ డైరెక్ట్గా ఫోన్ అయితే కలవదు. కాబట్టి మీరు ఎవరైనా సరే వెహికల్స్ అమ్మాలనుకున్నా, అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్స్ మన ఛానల్లో ఈ విధంగా ప్రకటించాలనుకున్నా సరే ఇక్కడ స్క్రీన్ మీద కనపడే ఆ యొక్క నెంబర్కి అనేది వాట్సాప్ చేయండి. ఓకేనా. ఈ యొక్క వెహికల్ వచ్చేసి సోనాలికా డిఐ 740 బండి అనమాట. 2018 సంవత్సరం మోడల్ అనమాట. ఇది వచ్చేసి అలాగే 2018లో ఎండింగ్ మోడల్ అనమాట. అంటే డిసెంబర్ ఆ టైంలో అయితే తీసుకున్నారు. 2019లో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. ఒకసారి అయితే గుర్తుపెట్టుకోండి. 2018 డిసెంబర్లో అయితే తీసుకున్నారు. 2019 ఆ టైంలో రిజిస్ట్రేషన్ అయితే జరిగింది. కాబట్టి మనకి 2019లో తీసుకున్నారు అంటే వెహికల్ అనేది 2019లో రిజిస్ట్రేషన్ జరిగింది. కాబట్టి ఆల్మోస్ట్ 5-6 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. వెహికల్ తీసుకుని కూడా 5 సంవత్సరాలు అయితే అవుతుందిలే. వెహికల్ తీసుకుని కూడా ఒక రోజు 2 రోజులు తేడా అయితే ఏం కాదు. కాబట్టి 6 సంవత్సరాలు అయితే అవుతుందన్నమాట. ఈ యొక్క 5 సంవత్సరాలు అయితే అవుతుంది వెహికల్ తీసుకుని కూడా. వెహికల్ అయితే ఫుల్ వర్కింగ్ కండిషన్లో ఉంది. టైర్లు చూసుకుంటే బటన్ టైర్స్ ఫుల్ కండిషన్ అవుతుంది అని అయితే చెప్తున్నారు అనమాట. అలాగే ప్రైస్ ప్రకారంగా చూసుకుంటే 2,85,000 అయితే చెప్తున్నారు ఓనర్ అనేది. 2,85,000 ఫైనల్ అయితే కాదు, ఫిక్స్ అయితే కాదు. ఈ 2,85,000 అనేది ఫైనల్ అయితే కాదనమాట. మన ఛానల్ నుంచి చూసి తీసుకునే వాళ్ళకి కొంత అమౌంట్ అయితే తగ్గిస్తాను కూడా అయితే చెప్పడం జరిగింది ఓనర్ అనేది. లొకేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీరే క్లారిటీగా చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడే కూర్చొని మాట్లాడుకున్న తర్వాత ప్రైజ్ అనేది మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం కూడా అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు ఈ యొక్క లొకేషన్లో ఉంటే చూడన్న, మాకు నంద్యాలలో కావాలి, కందుకూరులో కావాలి, అలాగే గిద్దలూరులో ఏమైనా వెహికల్స్ ఉంటే చూడు, అలాగే కడప సైడ్ ఏమైనా వెహికల్స్ ఉంటే చూడు అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు. నేను చెప్పేది ఒకటే అనమాట, మీకు ఏ లొకేషన్లో కావాలనుకున్నా కూడా కింద కామెంట్ చేయండి. ఎందుకంటే ఆ యొక్క కామెంట్స్ ఎవరైనా చూసినప్పుడు కానీ, లేదా ఎవరైనా లొకేషన్ దగ్గరలో ఉన్న వాళ్ళకి కానీ తెలిసినప్పుడు వాళ్ళు మీకు కానీ లేదా నాకు కానీ పంపించడం జరుగుతుంది అనమాట. మీకు పంపించడం కుదరదు కాబట్టి నాకే డైరెక్ట్గా పంపిస్తారు. ఆ యొక్క వెహికల్ గురించి వీడియో చేస్తాను. ఎప్పుడైనా మీరు అడిగిన వెహికల్ ఉన్నదో ఆ యొక్క వెహికల్ గురించి వీడియో చేయడం వల్ల చాలామంది అయితే చూసి తెచ్చుకోవడానికి ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అందుకని నేను చెప్పేది ఒకటే, మీ యొక్క లొకేషను అలాగే మీరు అనుకున్న ప్రైస్లో కానీ, మీరు అనుకున్న మోడల్లో కానీ కింద కామెంట్ చేయండి. ఎవరైనా చూసినప్పుడు ఆ యొక్క వెహికల్స్ అనేది నాకు కూడా పంపించడం జరుగుతుందన్నమాట. తొందరగా వీడియో కూడా అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ చూసుకుంటే ఇది ఆంధ్రప్రదేశ్ బాపట్ల డిస్టిక్లో అవుతుందన్నమాట. బాపట్ల డిస్టిక్ పక్కన మండలంలో అవుతుందన్నమాట. మండలం వచ్చేసి వెహికల్ వచ్చేసి బాపట్ల డిస్టిక్ పక్కన మండలం వచ్చేసి మనకి మాటూరు మండలంలో అవుతుందన్నమాట. ఎవరైనా దగ్గరలో ఉంటే వెళ్ళి చూసుకోండి. వన్ నెంబర్ కూడా టైటిల్ అయితే ఉంటుందన్నమాట. చాలామంది అయితే అడుగుతున్నారు, అన్న మాకు బాపట్ల సైడ్ కానీ, తెనాలి సైడ్ కానీ, గుంటూరు ఏరియాలో కానీ మంచి వెహికల్స్ ఉంటే పెట్టన్న, అలాగే తక్కువ ప్రైజ్లో ఉన్న వెహికల్స్ ఉంటే చూడన్న. మహీంద్రా 575 బండ్లు అయితే చాలామంది అయితే అడుగుతున్నమాట. అలాగే మన ప్రకాశం డిస్టిక్లో కూడా మహీంద్రా 575 బండి కానీ, మేసీ ఫెర్గూషన్ వెహికల్స్ కానీ, సోనాలికా వెహికల్స్ కానీ ఏమైనా ఉన్నా సరే పెట్టండి. చాలామంది అయితే అడుగుతున్నారు. ఎవరైనా వెహికల్స్ అమ్మాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేసి ఈ విధంగా వెహికల్ గురించి వీడియో అనేది చేయడం జరుగుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఇది వీడియోలో చెప్పాలనుకునేది. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.